ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు పరిశుద్ధత సంపూర్ణమైనదని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ వల్ల కలిగే శుద్ధియు పాలవలె కలిగే శుద్ధియు సంపూర్ణమైనది. ఎండ్ల యొక్కయు మోకాల యొక్కయు రక్తము వల్ల కలిగే శుద్ధి అస్వస్థమైనది. అయితే అవి ఈ లోకమునకు మాత్రమే పనికి వచ్చును. నీ అమూల్యమైన రక్తము వల్ల కలిగే శుద్ధి పైలోకమునకు పనికి వచ్చేది. మేము రాబోయే కాలమందు మేము నీ సింహాసనము యొద్దకు మహిమలోను దేవదూతల ఎదుటను నీ పరిశుద్ధుల ఎదుటను ఉండబోవుచున్నాము. అందుకు పనికి వచ్చేటట్లు మమ్మను ఇప్పుడు నీ రక్తము వల్ల శుద్ధి చెయ్యమని వేడుకొనుచున్నాము. ప్రభువా, ఒకప్పుడు నువ్వు యూదుల ఎదుట నిలవబడి నాలో పాపమున్నది ఎవరు నిరూపించగలరు అని పలికిన నీ పరిశుద్ధతను వారికి చూపినావు. అట్లే మేము నేడు లోకస్తుల ఎదుట నిలవబడి నాలో పాపమున్నది ఎవరు నిరూపించగలరు అని పలికే ధైర్యమును, పవిత్రతను అనుగ్రహించుము. మా పరిశుద్ధత వెన్నెల వంటిదైనని ఎండ వంటిదైనని కాక నీ పరిశుద్ధత దయచేయమని వేడుకొనుచున్నాము, ప్రార్థించుచున్నాము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక. హల్లెలూయా, ఆమెన్.